సుస్వాగతం. శ్రీదేవి అమ్మ ఒకటి కాదు వంటలు, మాటలు, పాటలు ఇన్ని చెప్తున్నారు కదా. వంటగది చూపించాము, పూజ గది చూపించాము, మా ఇంటి పూల తోట చూపించాము, ఇల్లంతా చూపించాము. మరి ఇన్ని చూపించి ఒక సృష్టి ధర్మానికి అది ఒక ఆరంభం అన్నమాట. అలాంటి ఒక బెడ్రూమ్ గురించి మనం చెప్పకుంటే ఎట్లా ఉంటుందండి? అది ఎలా సర్దుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే భార్య భర్తలు సంతోషంగా అన్యోన్యంగా గడుపుతారు, సత్సంతానాన్ని కంటారు, ఎలా సర్దుకోవాలి అన్నీ నేను మీకు చూపిస్తాను ఒక మంచి పాటతో. అందరాని వాడవని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చాసతో మేడలోని చిలకమ్మ నిత్యలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చూపులలో పులకించేటందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవా చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లకే లేదని. ఇంత అందమైన సాహిత్యం దొరుకుతుందండి ఏ భాషలోనైనా, తెలుగు భాషకే సొంతం కదా. ఈ పాటకి భార్యాభర్తలకి ఎంత సంబంధం ఉంది కదా, ఒక్కసారి మనసుతో ఊహించుకోండి. సో ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, చూడండి. రండి ఒక్కసారి అందరు చూడండి. ఇది మా బెడ్రూమ్. ఇంటి ఇంత ప్రత్యేకంగా చెప్పాలి ఆ బెడ్రూమ్ గురించి అని మాత్రం అనుకోకండి. అంతా విన్న తర్వాత మీరే నాకు చెప్పండి, సరేనా? ఈ బెడ్రూమ్లో చూసాను కదా మీరు, ఎనీ టైం చెప్పాను కదా, వంట గది కానీ పూజ సంబంధించింది కానీ ఇంట్లో ఏదైనా ఏ గది అయినా కానీ ఇలాగే పెట్టేసుకుంటాం. మాకు ఎక్కడా తేడా ఉండదు. వీడియో కోసం ఎవరో వస్తున్నారనో చేసే సందర్భం అస్సలే ఉండదండి, నన్ను నమ్మండి, సరేనా? సో ఇది బెడ్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే కదా. ఇప్పుడు బెడ్స్ ఇక్కడ ఉన్నాయి. రూమ్ పెద్దగా ఉంది కాబట్టి సరే, రూమ్ చిన్నగా ఉన్నప్పుడు నేను ఇదివరకు వంటగది చెప్పినప్పుడు కూడా అట్లా చెప్పాను, మన ఇల్లు ఉన్నదాన్ని బట్టి మనం సర్దుకోవడం ఉంటుంది. కాకపోతే ఆ సర్దుకునే విధానం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉండాలి, మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని నా సారీస్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అన్ని నా బ్లౌజెస్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇక్కడ మాత్రం మొత్తం గోస్ట్ మా వారు అనమాట. ఓకే, ఇట్లా నేను చేస్తాను కానీ అంత నీట్గా రాదు. ఇది ఆ తర్వాత ఇక్కడ మా వారి లుంగీలు అన్నీ అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. పైవి పెద్దగా అవసరం లేని పైసలులో ఉంటాయి. తర్వాత ఇవన్నీ నా పెట్టికోట్స్. తర్వాత ఉతికిన బట్టలన్నీ డ్రెస్లు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ఒకటి అరేంజ్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట. ప్రతిదీ మనస్సు పెట్టే చూడండి, మీ ఇంటికి తగ్గట్టుగా మీరు సర్దుకోండి. చూస్తే హాయిగా ఉండాలంతే, వేరే ఏం లేదు అక్కడ. కొంచెం టైం కేటాయిస్తే చాలండి, అయిందా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాకు ముఖ్యంగా నాకు ఫోటోస్ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి నాకు 2 అబ్బాయిలు కదా, వాళ్ళ చిన్నప్పటి నుండి, వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళు పెరిగేంత వరకు నా మనవడు అసలు కొన్ని వేల ఫొటోస్ ఉన్నాయండి నా చిన్నప్పటివి. అసలు ఈ క్రెడిట్ మాత్రం నిజంగా మా అమ్మకే ఇవ్వాలి. మా అమ్మకి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే నన్ను చిన్నప్పుడు రకరకాలుగా తయారు చేసి మా బాబాయ్తో ఒక రామ్ ఫోటో స్టూడియో అని ఉండేదండి, అక్కడికి పంపించేది అమ్మ. చాలా ఫొటోస్ తీయించేది నన్నేంటి, చెల్లెనేంటి, తమ్ముళ్ళందరినీ. అందులో నేను కొంచెం ఎక్కువ. సో ఇది ఇందులో అన్ని చిన్న మా ఆల్బమ్స్ అనమాట, పిల్లలకు సంబంధించినవి అన్ని. ఏ ఒక్కటి కూడా అప్పుడు ఏంటంటే ఈ రీల్ కెమెరా ఉంటుంది కదండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఆ కెమెరా ఏంటంటే మనం రీల్ కడిగిస్తాం కదా, అప్పుడు ఇలాంటి ఆల్బమ్స్ ఇచ్చేదనమాట వాళ్ళు ఒకటి మనకు బోనస్గా. ఆ ఇచ్చినవి కూడా వేస్ట్ చేయకుండా అన్ని పిల్లలకు సంబంధించినవన్నీ ఇట్లా ఇంకా మిగిలిపోయాయి చూడండి, అన్నీ సెట్ చేసి పెట్టేసాం. ఓకేనా? ఇందులో కొన్ని నేను వేసుకున్న చైన్స్ అట్లా ఉంటాయి. ఇది బ్యాంగిల్ స్టాండ్, ఇది పిల్లలకు సంబంధించినవి. ఇవన్నీ అంటే ఇందులో పిల్లల పెళ్ళిళ్ళైనవి, మనవడు మనవరాలు,
మా పెళ్ళైన కొత్తలో నుండి ఉన్నవన్నీ నా చిన్నప్పటివి కూడా అందరూ అన్ని ఇందులో ఆల్బమ్స్లో ఉంటాయండి. ఆల్బమ్స్ అనేది చాలా తీపి జ్ఞాపకం అండి కదా, అన్ని ఇందులో ఉంటాయి. ఇవన్నీ తీయాలంటే కొంచెం కష్టం, ఓకేనా. ఈ సెల్ఫ్స్ కూడా ఏమన్నా అవసరం లేని కొన్ని బాక్సెస్ కానీ ఏదైనా బ్యాగ్స్ కానీ ఇట్లా పెట్టేసుకుంటాను నేను. తర్వాత మా అమ్మగారు కానీ అత్తగారు కానీ నా చెల్లెళ్ళు మరదలు ఎవ్వరు వచ్చినా వాళ్ళు ఇక్కడ ఎట్లా వాళ్ళే కదా కాబట్టి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటుంది. ఒకరి బ్లౌజ్లో ఒకరికి రావు కదా, చీరలు అంటే కట్టుకోవచ్చు. సో అట్లా పెట్టిపోతారు అన్నమాట. అవి కూడా సపరేట్గా వాళ్ళు ఎప్పుడు వచ్చినా నన్ను అడగకుండా అట్లా వచ్చి తీసుకుంటారు అనమాట. వాళ్ళకి సంబంధించినవన్నీ ఇట్లా పెట్టేస్తాను నేను. చూడండి ఇవన్నీ అట్లా రాగానే ఇట్లా తీసేసుకుంటాను. మా అమ్మగారు అత్తగారు అయితే 2 బెడ్షీట్లు బీరువాలనే పెట్టేస్తాయి, ఎందుకంటే వాళ్ళు అమ్మరు, ఎవరిని ముట్టనివ్వరు అనమాట. అది సంగతి. సో ఇప్పుడు బెడ్ చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది. బెడ్షీట్ ఉందా, నీట్గా ఉందా నేనే అంటున్నానా? ఉంది కదా. ఎప్పుడు ఎనీ టైం ఇలాగే ఉంటుందండి, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను లేవగానే ఫస్ట్ భగవంతుని మనసులో ధ్యానం చేసుకొని నా అరచేతుల్ని చూసుకొని తర్వాత ఇక్కడ పిల్లల ఫొటోస్ పెట్టుకున్నా. నా మనవడు, పెదబాబు, కోడలు, చిన్నబాబు, చిన్న కోడలు, మనవడు, మనవరాలు, మా ఇద్దరు జంట, ఇట్లా అన్ని ఫొటోస్ పెట్టుకున్నాం. ఎందుకంటే నేను ఫస్ట్ బెడ్ మీద నుంచి లేవగానే మనసులో ధ్యానం చేసుకొని ఒకసారి భూమాతకు నమస్కరించి పిల్లలందరినీ ఒకసారి చూసుకొని 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లండి నాన్న అని వాళ్ళని ఆశీర్వదించి నేను మాత్రమే బయటికి వెళ్తా. అప్పటిదాకా వెళ్ళాను బయటికి, అట్లా అనమాట. ఎందుకంటే కన్న తల్లి దీవెన కంటే మించింది ఇంకొకటి లేదండి. అది అందుకని చెప్పేసి నా పిల్లలందరికీ ఒకసారి ఆశీర్వచనం కంపల్సరీ ప్రతిరోజు అనమాట. ఒక్కరోజు కూడా ఇది తప్పదండి. అంటే ఎంత ఆల్ట్రా మోడర్న్గా మన బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎంత కబోర్డ్స్ పెట్టుకున్నామని కాదు, ఎంత హోమ్లీగా పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. నిజంగా నేను నా ఆత్మసాక్షిగా చెప్తున్నా. నేను ఒకవేళ నాకు గనక మిలియన్స్ ఆఫ్ రూపీస్ మా దగ్గర ఉన్నా, నేను ఎంత పెద్ద ధనవంతురాలైనా నేను ఇలాగే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఇల్లు ఉంటే నాకు నచ్చదండి. అంటే 5 స్టార్ హోటల్ లాగా ఇట్లా హోమ్లీగా అన్నీ కనిపించాలి, సెల్ఫ్స్ అట్లా కనిపించాలి. ఇప్పుడు వీటికి కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు, కానీ వద్దు. ఎందుకంటే మనం ఇట్లా ఉండే ఏంటంటే నీట్గా సర్ది పెట్టుకుంటాం, అవన్నీ చూస్తుంటే మనం ఒక ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. తర్వాత ముఖ్యంగా నేను మీకు ఇంకొకటి, ఆ బెడ్రూమ్లో మనం ఎట్లా ఉండాలి. తర్వాత అక్కడ చూడండి నెమలి పింఛాలు పెట్టుకున్నాము. శాస్త్రంలో ఒకటి ఉంది, నెమలి పింఛాలు ఎట్లా అయితే మనం బెడ్ మీద మనం పెట్టుకుంటామో పడుకున్న దగ్గర భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి చక్కటి సంతానం కలుగుతుందని చెప్పేసి శాస్త్రవచనం ఉందండి. సో అందుకని చెప్పేసి రాధాకృష్ణుల ప్రేమగాథ కూడా నెమలి పింఛాలు కూడా మనకు అనిపిస్తుంది కదా. ఆ నెమలి పింఛాలు చూస్తే రాధాకృష్ణ గుర్తొస్తారు నాకు, అందుకే ఓకే. తర్వాత ఇది బెడ్. ఈ బెడ్ కూడా తర్వాత బెడ్రూమ్లో మనం ఎట్లా ఉండాలి భార్యాభర్తలు కదా, అదొకటి మనం తెలుసుకోవాలి కదా. ఎట్లా ఉండాలండి, ఎంత అన్యోన్యంగా. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడేంటి చాలా ఒక మూవీ చూసాను నేను నిన్న. కష్టపడి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పని చేస్తారు, వీళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు, భోజనం పెడితే తింటారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో సపర్యలో టీయో కాఫీయో పాలో పడుకునే ముందు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కాసేపు ఫోన్ చూసుకొని పడుకుంటారు. ఎంత అన్యాయం కదా. ఇప్పుడు నేను ఇందాక పాట పాడాను కదా, ఆ పాటకి చేసేదానికి అర్థం లేదు కదా. ఒక సృష్టి కార్యం నిర్వర్తించే ప్రణయ సామ్రాజ్యం అది. దానికి సంబంధించిన సమయాలు ఉంటాయి. ఎట్లా ఉండాలి, లేవగానే మనం ఫస్ట్ స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరు కొత్తగా పెళ్ళైన జంట, యవ్వనంలో ఉన్న జంట, ఎందుకంటే అది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరిని చూడకుండా ఫస్ట్ వాళ్ళు వెళ్ళి స్నానం చేసి శుద్ధి కావాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకోకండి, మూఢాచారాలు కాదు. శుచికి, శుభ్రతకు, మన సనాతన ధర్మానికి సంబంధించినవి ఇవన్నీ, మన ఆరోగ్యానికి ముఖ్యంగా. అయితే అమ్మాయి చక్కగా ఏ స్త్రీ అయినా బెడ్రూమ్లోకి రాగానే మొత్తం మార్నింగ్ లేచినప్పటి నుండి పురుషుడు ఎంతటి వాడైనా సరేనండి, శాస్త్రం దైవం వాళ్ళకి సెకండ్ స్థానం ఎందుకు ఇచ్చిందంటే ఈ కుటుంబానికి మొత్తం స్త్రీయే ఆధారం. ఆమె వచ్చిన తర్వాత ఏ వయసు అన్నా చూసుకోండి, 25 నుండి 30 సంవత్సరాల వయసులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు 20 to 30 అనుకుందాం. అప్పుడు ఒక రకంగా ఉంటుంది మనస్సులో ఆలోచనలు. 30 నుండి 40 వరకు ఒక రకంగా ఉంటుంది ఆలోచనలు. కోపం వస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. అంటే అప్పుడు తెలుస్తుంది ఆ ప్రణయం అంటే ఏంటి, ఆ శృంగారం అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏంటి అంటే అప్పుడు అనుభవానికి వస్తుంది. దాని తర్వాత 40 నుండి 50 అప్పటికి వచ్చేసరికి ఏమవుతుంది,
ఒక అవగాహన, ఒక ఓపిక వస్తుంది. కానీ ఆ ఓపికను చాలామంది భర్తలు పరీక్షిస్తుంటారండి కదా. అది చాలా చాలా తప్పు. ఏమి పని చేసినా, నువ్వెంత కష్టపడి వచ్చినా, నువ్వేం చేసినా, నువ్వు కష్టపడుతున్నావు బయట అంటే నీ భార్య నీకు పెట్టే అన్నం, తల్లిని మరిపించే దేవత ఆ భార్య. అలాంటి భార్య పడక గదిలోకి రాగానే ఒక్కసారి కనీసం ఒక 5 నిమిషాలు ఇక్కడ ఇలా కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి ఇవాళ ఏం చేసావు, బాగుందా, నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా, నా వల్ల ఏమన్నా నీకేమన్నా ఈరోజు పని ఎక్కువైంది, నేనేమన్నా హెల్ప్ చేసేది ఉండేనా. జస్ట్ ఒక 2 నిమిషాలండి, 2 నిమిషాలు చాలు. ఆ 2 నిమిషాలు అయిన తర్వాత ఒకవేళ పిల్లలు మాలాంటి మా వయసులో ఉన్న వాళ్ళైతే పిల్లలు దూరంగా ఉంటారు, కాసేపు ఆ పిల్లల గురించి మనవడం మనవరాలు ముచ్చట్లు, మేము కన్నా పిల్లలు కూడా ఉంటారు కదా, కోడళ్ళు కూడా కూతుళ్ళే కదా, వాళ్ళలో కూడా కాస్త ముచ్చట్లు ఉంటాయి కదా. అవన్నీ కాసేపు ఒక పావు గంట 20 నిమిషాలు అవన్నీ ఇక్కడ గుర్తు చేసుకొని ఆ తర్వాత మనశ్శాంతిగా పడుకోవాలి. ఆ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భార్యకి ఎంత బలం వస్తుందంటే ఇంకెప్పుడు లేవాలి, పొద్దున లేవడానికి కావాల్సిన ఉత్సాహం వస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఆ స్త్రీ పడుకోగలుగుతుంది కదా. ఒకవేళ మళ్ళీ ఇంకొక శాస్త్ర చెప్పిన మాట అండి, ఇది చాలా చాలా విలువైన మాట, చాలా సత్యం, చాలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం పడుకోవడానికి బెడ్ మీదకి వస్తుంటామో మనము, అప్పుడు కంపల్సరీ మనల్ని సృష్టించేవాడు బ్రహ్మ. మనం ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నామో మన స్థితి కారణం విష్ణుమూర్తి, కానీ మనల్ని లయం చేసుకునేవాడు శివుడు. కాబట్టి ఆ వెండికొండ పైన వెలసిన దేవర పరమేశ్వరునికి మనం తప్పకుండా ఇలా బెడ్ మీదకి ఎక్కే ముందే ఒకసారి ఇలా మనం నమస్కారం చేసుకొని శివ 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 అని మీకు 5 సార్లు 11 సార్లు ఏదో మొత్తానికి మనస్సులో తప్పకుండా శివయ్యను ధ్యానం చేసుకొని. ఎందుకంటే ఇంకొకటి కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి అర్ధనారీశ్వర స్వరూపం, తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆది దంపతులు అంటారు, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు అనడానికి కారణం ఎవరు అంటే, ఎవరిని తీసుకోవాలంటే మనం శివపార్వతులు. అంటే ప్రతి దాంట్లో మన వైదిక ఏమంటారు, మన పురాణాలు కానీ వేదాలు కానీ శాస్త్రాలని ఏం తీసుకున్నా మనకి కుటుంబ వ్యవస్థకే వస్తుందండి ఏదైనా కదా. కాబట్టి ఆ శివయ్యను మనం మనసులో తలుచుకొని మనం పడుకోవాలి. కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టాలి, అంతే తప్ప చెరో ఫోన్ పట్టుకొని ఇట్లా కాదు. అది ఎప్పటికీ మంచిది కాదు. ఎప్పుడైతే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ స్త్రీని ఆ భర్త ఒక తండ్రిలాగా చూడాలి, ఒక స్నేహితుడిలాగా చూడాలి. అవునా? మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో యాంత్రికంగా గడుపుతున్నావా అంటే, నువ్వు బయటికి వెళ్ళి నవ్వుతున్నావు, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావు, నీ పనులన్నీ చేసుకుంటున్నావు, నీకు ఒక గౌరవం వస్తుంది సమాజంలో అంటే ఎక్కడి నుండి వస్తుందండి? ఇంట్లో బాగుంటేనే కదా. ఇంట్లో బాగుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన మాటలు తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి. లేవగానే ఫస్ట్ అంటే మంచి ఏజ్ మీద ఉన్న వాళ్ళైతే చక్కగా లేవగానే ఫస్ట్ స్నానం చేయాలి కదా. తర్వాత ప్రతి శనివారము బెడ్షీట్లు మార్చి వేసుకోవాలండి ప్రతి శనివారం. ఇంకొకటి ఏంటి, ఇది ఎన్నో విశేషాలు అంటే ఈ మాత్రం మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బెడ్షీట్ ఉంటుంది కదా, మనం లేచిన తర్వాత లేవగానే తప్పకుండా దీన్ని సర్దాలి, మడత పెట్టాలి. ఒకసారి ఇట్లా దులిపి మడత పెట్టాలి. ఒకవేళ మనం దులపకుండా మనం కేర్లెస్గా మనం కనుక బయటికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడికి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది అట్నండి. అది అట్లా కాకుండా ఉండాలంటే మనం మడత పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అస్సలు పెట్టుకోకూడదండి. లేవగానే మన పాచి ముఖాలు మనకు డ్రెస్సింగ్ టేబుల్కి కనిపించకూడదు, అద్దం కనిపించకూడదు. అద్దం మహాలక్ష్మి స్వరూపం. ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉండాలి. ఇదొక సామ్రాజ్యం, ఇదొక ప్రణయ సామ్రాజ్యం, భార్యాభర్తలు, అవునా కాదా? కాబట్టి దీనికి ఇచ్చే విలువ దీనికి ఇవ్వాలి. అద్దం మాత్రం మీకు వేరే రూమ్ ఉంటే వేరే రూమ్లో పెట్టుకోండి, ఇంకెక్కడైనా పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న రూమ్ ఉన్న వాళ్ళకైతే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కునే అవకాశం ఉండదు, ఎందుకంటే సరిపోదు కాబట్టి ఆ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ పెట్టేసుకోండి. బెడ్స్ ఇట్లా నీట్గా పెట్టేసుకోండి. తప్పకుండా ఇది దులిపి మడత పెట్టి కానీ మనం బయటికి వెళ్ళొద్దు. ఇవన్నీ నేను ఊరికే చెప్పడం కాదండి, ఇవన్నీ నిజంగా సనాతన ధర్మంలో ఉన్నాయి. అసలు ఒకటి కాదండి, అసలు ఋషి పరంపర తీసుకుంటే వాళ్ళందరూ వాళ్ళ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అన్ని కాదనుకొని ఎక్కడెక్కడో మూలాలు పరిశోధించి మన కుటుంబ వ్యవస్థ ఇంత బాగుండాలి, స్త్రీ పురుషులు ఈ సమయంలోనే కలవాలి, ఇలాగే ఉండాలి, బ్రాహ్మీ ముహూర్తంలో అసలు భార్యాభర్తల సమాగమం కాకూడదు, ఎందుకంటే దైవశక్తి అంతా ప్రజ్వలిలే సమయం అది. ఆ సమయంలో మనం లేస్తే ఇంకా బాగుంటుంది, పూజలు చేస్తే బాగుంటుంది. ఇట్లా చాలా చాలా నియమాలు మనకి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు
నేను ఇప్పుడు వీడియో కాబట్టి నేను కూర్చొని ఎలాగో నేను మళ్ళీ స్నానం చేసేస్తాను ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బెడ్రూమ్లోకి వచ్చి పడుకోకూడదండి. ఒకవేళ పడుకోవాలంటే మీకు హాల్ ఉంటుందో ఇంకో రూమ్ ఉంటుందో కింద చాప వేసుకునో బల్లు ఉంటే ఎక్కడ పడుకోండి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి బెడ్రూమ్లో పడుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఒక పాట కూడా ఉంది కదా, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు. అది స్త్రీకైనా పురుషునికైనా వర్తిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం కాదండి. మనం పడుకుంటే కూడా టెన్షన్గా మనకి ఈ సమయానికి మనకు మెలకువ రావాలి, లేవాలి అంటే అట్లా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటంటే అది నిజమైన ఐశ్వర్య లక్ష్మి మన ఇంట్లో ఉన్నట్టు. ప్రతిసారి నేను చెప్తాను, ఐశ్వర్యం అంటే పెద్ద ఉద్యోగం ఉండడం కాదు, చాలా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం కాదు, ఇదేది కాదు. ఏదైతే ప్రొద్దున లేవడానికి ఉత్సాహంగా మనం లేస్తాం చూడండి, అక్కడ నుండే మొదలవుతుంది మన లోపల ఉన్న లక్ష్మీదేవి, పురుషుల్లో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి కదా. అక్కడ నుండి మనం మళ్ళీ పడుకునేంత వరకు మన డే అనేది చాలా హ్యాపీగా సాగిపోవాలి కదా. ఎప్పుడు ఏ పని చేసుకోవాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ మనం డిన్నర్ చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, పడుకునే ముందు మనం ఏం చేయాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి భార్య భర్తలు ఒకటి చెప్పాలండి. వాళ్ళ కలయిక రెండు శరీరాల కలయిక కాదండి. చెప్తుంటేనే మనసు ఇట్లా నాకు ఆర్ద్రత అన్నమాట. రెండు ఆత్మల కలయిక అది. ఆ రెండు ఆత్మల కలయిక ఎంత అద్భుతంగా ఉండాలి చెప్పండి. అట్లా ఉంటేనే సత్సంతానం ఉంటుంది. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఆ రెండు ఆత్మలు ఏకమైపోవాలి. వాళ్ళ మనసు మాట ఒకే రకంగా ఉండాలి. ఒకరికి చెప్పకుండా ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరు, ఒకరిని నొచ్చుకునేటట్టు ఒకరు, ఇలా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యంగా అస్సలు ప్రవర్తించకూడదు. ఒకరి పైన ఒకరు అహం ప్రదర్శించకూడదు. ఇవన్నీ ఉంటేనే భార్య భర్త, శివయ్య అమ్మవారు, పార్వతి అమ్మవారు ఒకే శరీరం, ఇద్దరు ఉంటారు. అర్ధనారీశ్వర స్వరూపం కదా. వారు మనకి ఇవన్నీ ఎందుకు చూపించారంటే, సృష్టించాము ఇంత సకల జీవరాశుల్ని, దాంట్లో మనుషులకి ఇంత వ్యవస్థ ఇచ్చినాం మనము. ఆ వ్యవస్థ ఇచ్చినప్పుడు మన ప్రణయం ఎట్లా ఉండాలి కదా. ఆ ప్రణయం అంతా పిచ్చి పిచ్చిగా వికటిస్తే ప్రళయం అవుతుంది. అది అర్థమవుతుందా మీకు? అంటే పిచ్చిదారులు పడ్డారనుకోండి, అడ్డదారులు తిరిగితే అది ప్రళయం అవుతుంది. అది కాకుండా కుటుంబ వ్యవస్థ ఇంత ధర్మంగా ఉంటే సత్సంతానానికని మీరు జాతికి అంకితం ఇవ్వాలి మీరు అని చెప్పి భగవంతుడు చెప్పడానికే ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని మనకు లోకానికి ఇచ్చాడండి కానుకగా. కాబట్టి ఈ బెడ్రూమ్ ఇంతే. ఇప్పుడు మీరు చూడండి, మా ఇంట్లో ఏముంది, పెద్ద అల్ట్రా మోడర్న్గా లేదు కదా. కాకపోతే ఎనీ టైం మీరు మా ఇంటికి రండి, ఎనీ టైం ఇవన్నీ మీకు ఇట్లానే కనిపిస్తాయి యాస్టీస్గా అనమాట. ఇది మనం బెడ్రూమ్లోకి రావాల్సిన పద్ధతి అర్థమైందా మీకు? బెడ్రూమ్లో సర్దుకోవాల్సిన పద్ధతి, పడుకోవాల్సిన పద్ధతి, ఇన్ని చెప్పాను నేను. కలిసి ఉండాల్సిన పద్ధతి. చివరికి పడుకునే ముందు వారు భర్త, మెయిన్ భర్త, ఆ భర్త భార్యని ఒక స్నేహితురాల్లాగా చూసుకోవాలి. తల్లిని మించిన దైవం లేదు, ఇల్లాలని మించిన స్నేహితురాలు లేదు. అవునా? ఇది శాస్త్రం. ఇది అలాంటి స్నేహితురాలిని నువ్వు ఎంత ప్రేమగా హక్కున చేర్చుకుంటే తన ఆయుష్, తన ఆరోగ్యం అంతా పెరుగుతుంది. అందులోనే ఐశ్వర్యం, నీ ఐశ్వర్యం అందులోనే ఉంది, పురుషుడు ఐశ్వర్యం కదా. సో ఈ బెడ్రూమ్ కి సంబంధించిన విశేషాలన్నీ ఒక్క మాట కూడా నాకు తోచినంతగా నేను చెప్పాను. ప్రతి ఒక్కటి ఇలాంటి వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి. పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు, పెద్ద పెద్ద శాస్త్రాల గురించి చెప్పట్లేదు. మన కుటుంబ జీవనం ఎంత బాగుండాలి, చుట్టూన్న ప్రపంచానికి మనం ఎందుకు ఒక స్ఫూర్తిగా ఉండకూడదు, తర్వాత ఏదో వీలైనంత దాన ధర్మాలు చేయాలి అంతే తప్ప ఏదో నాకు నేనే బాగుంటే చాలు, నాకు నా గురించి నేనే అహం ప్రదర్శించుకుంటే ఏమొస్తుందండి? కాదు కదా. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కానీ రెండు శరీరాలు కాదు, ఒకే మనస్సు. ఆ రెండు ఆత్మల కలయిక ఒక్క మనస్సు. అది అట్లా ఉండాలి. ఆ రకంగా బెడ్రూమ్లోకి వెళ్ళాలి. మీ ముద్దులు ముచ్చట్లు, మీ సంసారిక జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు తప్పకుండా ఆచరించండి. డెఫినెట్గా మీ ఆయుష్, మీ ఆరోగ్యం, ఎవ్రీథింగ్ మీకు బాగుండకుంటే నన్ను అడగండి. ఇందులో ఏ ఒక్కటి మీరు మిస్ చేసేసి ఎట్లా పడితే ఆ ఒక పవిత్రమైన సామ్రాజ్యాన్ని ఎట్లా పడితే అట్లా అపవిత్రం చేసినా అస్సలు బాగోదు. చెప్పకుండా ఏదో రకంగా అనారోగ్య పాలు కావడము, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. డబ్బులకి దీనికి సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నా నేను కదా. కాబట్టి తప్పకుండా ఇల్లు ఎప్పుడు కానీ బెడ్రూమ్ అనుకోండి, వంటగది అనుకోండి, పూజ గది అనుకోండి, తప్పకుండా నీట్గా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకుంటేనే ఎప్పుడు వచ్చినా ఒక ఆహ్లాదం అనిపిస్తుంది. అంటే ఎంతమంది వచ్చి మనల్ని ఆహ్లాదంగా ఆహా ఎంత బాగుంది అని అనిపిస్తే
ఎంత సంతోషంగా గుండె ఉప్పొంగిపోతుంది కదా. కాబట్టి తప్పకుండా అలాగే పెట్టేసుకోండి. నేను ఇట్లా ఇంకా నాకు తెలిసిన, నాకు తోచిన, భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో కొన్ని మంచి మంచి విషయాలతో, మంచి మంచి విశేషాలతో, మంచి మంచి వంటలతో, మంచి మంచి పాటలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. తప్పకుండా ఈ వీడియో అందరికీ చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఎప్పుడూ నేను మళ్ళీ మీ ముందుకి వెంటనే వస్తూనే ఉంటాను సంతోషంగా. అంతవరకు నమస్తే.